హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీ గణేష. ఇవాళ మనం విజయవాడ నున్నలో ఉన్న వినాయకుడి విగ్రహాలు అయితే చూడడానికి అయితే వచ్చేసాం గాయ్స్. ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే 2024 వినాయక చవితికి అయితే రెడీ అయిపోతున్నాయి. అన్నీ ఒకసారి డీటెయిల్డ్గా చూసేద్దాం. గెట్ రెడీ. మన నున్న మ్యాంగో మార్కెట్లో అయితే వినాయకుడి విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా షెడ్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని షెడ్లో అయితే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి గాయ్స్. ఇక్కడైతే మనకి 2 ఫీట్ నుంచి ఒక 15 ఫీట్ దాకా మనకి వినాయకుడి విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ షెడ్లో అయితే చాలా బాగున్నాయి గైస్. ఈ షెడ్లో అయితే ఇవన్నీ హైదరాబాద్ మోడల్స్. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు చాలా మంచి మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఈ ఇయర్ కూడా చాలా మంచి మోడల్స్ అయితే తీసుకొచ్చారు గైస్. ఇక్కడ చూడొచ్చు మనం అన్నీ మంచి మంచి మోడల్స్. ఈ షెడ్లో అయితే ఒక్కొక్క వినాయకుడి విగ్రహం ఒక్కొక్కలా ఉంది గైస్. అన్నీ వేరే వేరే మోడల్స్ అనమాట. మనకి ఏ మోడల్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ప్లెయిన్ విగ్రహాలు ఉంటాయి. మనకి పెయింట్ చేసి అయితే మనకి వాళ్ళు డెలివరీ అయితే ఇస్తారు. ఈ షెడ్లో ఈ విగ్రహం హైలైట్ గైస్. ఈ విగ్రహంలో చూడొచ్చు మీరు, చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. వీళ్ళ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ మేము వెళ్ళేసరికి చాలామంది బుకింగ్స్ కోసం అయితే వచ్చారు. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ షెడ్లో అయితే ఆల్రెడీ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. అంటే వేరే వేరే మోడల్స్. ఈ షెడ్లో ఈ వినాయకుడు చూసారా, బ్యాక్ డ్రాప్లో మనకి మూషికుడు అయితే వచ్చాడు. పంచ కూడా చాలా నీట్గా ఇచ్చారు గైస్. పంచ కూడా ఇది డమరకం వాయిస్తున్న వినాయకుడు గైస్. చాలా బాగుంది ఇది కూడా. ఇది చూసారా, బ్యాక్ డ్రాప్లో మూషికుడు అలాగే గుర్రాలు రథం లాగుతున్నట్టు చాలా బాగుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే తొండానికి కిరీటానికి మనకి చమ్కీ వర్క్ అయితే ఇచ్చారు గైస్ విడిగా. అది హైలైట్ అనమాట ఈ షేడ్లో. మిగతా వాటికి ఎక్కడ ఇలా రాదు. ఇది చూడండి గైస్, బ్యాక్ డ్రాప్లో మనకి నరసింహస్వామి ఉన్నాడు. సేమ్ అదే మోడల్ పక్కన కలర్ చేంజ్ చేసి పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది చూడొచ్చు, పక్కన ఆదియోగి అయితే వచ్చాడు గైస్. కింద నంది వాహనం మీద ఆదియోగి ఉన్నట్టు వినాయకుడు అయితే మనకి దర్శనమిస్తున్నాడు. ఇదైతే అయోధ్య థీమ్తో బ్యాక్ డ్రాప్లో అయోధ్య థీమ్, పక్కన రాముడు అయితే వచ్చాడు గైస్ సోఫాలో కూర్చున్నట్టు. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పైన అర్జునుడు అలాగే రథం, గుర్రాలతో ఉన్న రథంలా ఉంది గైస్. ఇది కూడా చాలా బాగుంది. దీనికి ఐస్ పెయింటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విగ్రహం అయితే చాలా బాగుంది గైస్. పంచకొచ్చిన పెయింట్ వర్క్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ చాలా బాగుంది ఈ షెడ్లో అయితే. మనం ఈ షెడ్లో చూసుకున్నట్టయితే అన్నీ 3 ఫీట్ నుంచి 6 ఫీట్ వరకే మనకి వినాయకులు అయితే అవైలబుల్గా ఉన్నాయి గైస్. ఇవన్నీ చిన్నపిల్లలు కానీ ఒక 3 ఫీట్ కానీ 4 ఫీట్ కానీ పెట్టుకునే వాళ్ళైతే ఈ షెడ్ని కంపల్సరీ విజిట్ చేయాలి. ఎందుకంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఈ షెడ్లో కూడా. ఈ విగ్రహం చూడొచ్చు మనం, గుర్రాల మీద వినాయకుడు రథం మీద కూర్చున్న విధంగా ఉన్నాడు గైస్. ఇది కూడా చాలా బాగుంది. ఎవరైనా సరే బుకింగ్ చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. బొమ్మలు అయితే ఆల్మోస్ట్ చాలా ఐటల్స్ అయితే బుక్ అయినాయి. బుకింగ్స్ కూడా చాలా మట్టుకు స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ షెడ్లో అయితే పెయింటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఐ పెయింటింగ్ అయితే ఇంకా వేయలేదు వీళ్ళైతే. అంటే ఇంకా 1 మంతే కదా ఉంది పండగకి అయితే మనకి. ఇవన్నీ 4 to 6 ఫీట్ దాకా మనకైతే ఐడల్స్ అయితే బాగున్నాయి గైస్. ఈ విగ్రహం చూడొచ్చు మనం, పక్కన సాయిబాబా అయితే వచ్చాడు గైస్ మనకి. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఇది 6 ఫీట్ వరకు మనకి హైట్ అయితే ఉంది. ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి ప్రైజెస్ వేరే వేరేగా చెప్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి బార్గెన్ చేసుకొని తీసుకోవడమే, ఏది ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉండదు. అలాగే ఇవన్నీ అవే మోడల్స్, సాయిబాబా వచ్చిన మోడల్సే. ఒక 10 విగ్రహాల దాకా ఉన్నాయి. అవి మనం సెలెక్ట్ చేసుకోవడమే కలర్ బట్టి. ఇవి వచ్చేసి 4 ఫీట్ అలా ఉంటాయి.
ఒకటేమో మూషికుడి మీద కూర్చున్న వినాయకుడు, అదే దాని పక్కనేమో పైన శేషనాగు, అలాగే మనకి నంది వచ్చిన విగ్రహం అండి ఇది. ఇవి కూడా చాలా బాగున్నాయి. చిన్న పందిరిలోకి అయితే చాలా లుక్ వస్తాయి ఇవి. ఈ షెడ్లోకి వచ్చేసరికి ఇవన్నీ ఎబోవ్ 6 ఫీటే, మొత్తం 6 ఫీట్ నుంచి ఆ పైన ఉంటాయి విగ్రహాలు. ఈ షెడ్లో కూడా చాలా బాగున్నాయి వినాయకుళ్ళు అయితే మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ మంచి లుక్ అయితే ఉన్నాయి ఈ షెడ్లో కూడా. నంది వాహనం మీద కూర్చున్న వినాయకుడు ఇదైతే చాలా లుక్ ఇస్తుంది బయట నుంచి చూస్తేనే. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఈ షెడ్లో కూడా ఆల్మోస్ట్ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ వీడియోలో నేనైతే ఒక 3 షెడ్స్ అయితే విజిట్ చేశాను అంతే. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క షెడ్ డీటెయిల్డ్గా వ్లాగ్ చేద్దాం గైస్. ఇవన్నీ అవే మోడల్స్ అనమాట. ఇది వచ్చేసి వేరే మోడలు. సోఫా మీద పైన శివుడు, పార్వతి, అలాగే శివలింగం. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఈ విగ్రహం కూడా మనకి. సేమ్ అదే, కాకపోతే కలర్ చేంజ్ అయింది. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. కంప్లీట్గా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. లుకింగ్ కోసమని మామూలుగా కలర్స్ అయితే పెట్టారు ఇక్కడ. ఈ విగ్రహం చూసుకోవచ్చు. సోఫా మీద కాలు మీద కాలేసుకొని వినాయకుడు అయితే కూర్చున్నాడు గాయస్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అయినప్పటికీ చాలా బాగుంది. ఇంకా ఈ ఐడియల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ ఐడియల్ వచ్చేసి సింపుల్గా పీట మీద కూర్చున్న వినాయకుడు. సింపుల్గా ఉంటుంది, ఓన్లీ వినాయకుడు ఒకడే ఉంటాడు. అలాగే ఇవన్నీ ఒకే మోడల్స్ అండి. పక్కన ఉన్నాయి కూడా సేమ్ మోడలు, కాకపోతే కలర్ వేరే అనమాట. ఇవి కూడా చాలా బాగుంది. కిరీటం కానీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది ఎవరు బుక్ చేసుకున్నారు, ఏఎంపీ అంట. చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా. అలాగే ఈ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనం పైన మనకి శివుడు, పార్వతి బ్యాక్ డ్రాప్లో ఇచ్చారండి. అలాగే కింద కూడా మనకి అటు ఇటు సిద్ధు బుద్ధి వినాయకుడు అయితే వచ్చాడు. అలాగే చేతిలో ఒక పుస్తకంతో రాస్తున్నట్టు అయితే మనకి ఇచ్చారు. హంస మీద కూర్చున్న వినాయకుడు అండి ఇది కూడా చాలా బాగుంది. హైట్ వచ్చేసరికి మనకి 10 ఫీట్ అలా ఉంటుంది. ఇది కూడా సేమ్ మోడల్, కాకపోతే కలర్ వేరైంది. ఇది కూడా చాలా బాగుంది లుకింగ్ అయితే. ఈ వ్యూలో చూసినట్టయితే మనకి అన్ని వినాయకుళ్ళు కనిపిస్తున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఇంకా నేను అన్నీ కవర్ చేయలేదు, మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఈ విగ్రహం అయితే చాలా బాగుందండి. బయట పెట్టింది, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే చేయలేదు. పైన శేషనాగు, అలాగే కింద గరుడ వాహనం మీద కూర్చున్న వినాయకుడు. ఇది చాలా బాగుంది. ఇది పెయింటింగ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది గైస్. అలాగే ఈ విగ్రహాలు కూడా బయట పెట్టి పెయింటింగ్ కాదు, ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఈ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ చూసిన విగ్రహం అయితే పైన శివలింగం, అటు ఇటు వినాయకుళ్ళు, అలాగే చెవులలో కూడా వినాయకుళ్ళు. డిజైనింగ్ అయితే చాలా బాగుందండి ఈ వినాయకుడు అయితే. అటు ఇటు కూడా మీరు చూసినట్టయితే వినాయకుళ్ళే అటు ఇటు కూడా చిన్న చిన్నగా. ఈ విగ్రహం అయితే బాలాపూర్ రైట్ సైడ్లో ఉన్నది అయితే బాలాపూర్ స్టైల్లో ఉంది విగ్రహం అయితే. ఈ మధ్యలో విగ్రహం వచ్చేసి కృష్ణుడి థీమ్తో ఉందండి. కృష్ణుడి థీమ్తో బ్యాక్డ్రాప్లో కూడా మనకి చెట్టులాగా బ్యాక్డ్రాప్ ఇచ్చారు. చాలా బాగుంది. కింద జింక బ్యాక్డ్రాప్లో అంది. చాలా బాగుందండి ఈ విగ్రహం కూడా. అలాగే విజిట్ చేసి డైరెక్ట్గా చూసినట్టయితే ఇంకా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండిద్ది విగ్రహాన్ని చూడడానికి. అలాగే ఈ షెడ్లో మొత్తం వచ్చేసి ముంబై స్టైల్ అండి. ఇంకా ఇప్పుడే వచ్చినట్టున్నాయి, పెయింటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇవి కలరింగ్ అయ్యాక మనం డీటెయిల్డ్గా ఒక వీడియో చేద్దాం ఈ షెడ్లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.